ఫేమ్ కోసం, ఈ డబ్బుల కోసం, ఆర్థిక పరిస్థితి నేను సెల్లు కొనేంత స్తోమతలో లేను. ఈ సోషల్ మీడియాలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫేమ్ కావాలని, లేదంటే ఇలా సోషల్ మీడియా ద్వారా ఏదైనా మనకు ఆపర్చునిటీస్ వస్తాయి కదా! సో, దానికోసమా? లేకపోతే ఈ సోషల్ మీడియా ద్వారానే మనీ సంపాదించాలి అనే ఇంట్రెస్టా? మేడం నేను ఫేమ్ కోసం, ఈ డబ్బుల కోసం రాలే మేడం. నాకు ఇలాంటిది ఉన్నదని కూడా నాకు తెలియదు. నేను అమలు పని చేస్తాను మేడం. అక్కడ గోదాంలో పనిచేసేటప్పుడు నా దగ్గర ఉన్నోళ్ళకు ఈ టచ్ సెల్లులు ఉండే మేడం. సెల్లులు ఉంటే ఊకపోయి వాళ్ళ సెల్లులలో తొంగి తొంగి చూసుకుంటూ ఉండేది. అంటే ఇలాంటి కొన్ని వీడియోలు, కామెడీ వీడియోలు అవి వస్తాంటే చూసుకుంటూ సంబరపడేది. నాకు ఒక సెల్లు ఉంటే మంచిగా ఉండని ఊకనేటోని. కానీ నాకు అప్పటికే ఆర్థిక పరిస్థితి నేను సెల్లు కొనేంత స్తోమతలో లేను. లేక ఊకే వాళ్ళ వీడియోలు వీళ్ళ సెల్లులలో ఊక తొంగి తొంగి చూసుకుంటూ ఉండేది పనికాడ. ఇక తర్వాత కొన్ని రోజులకు నాతోటి పని చేస్తానే ఒక ఆయన, బాబన్న నేను సెల్లు అమ్ముదాం అనుకుంటున్నా, నా సెల్లు సెకండ్ హ్యాండ్ అని చెప్పిండు. చెప్తే అన్న ఎంత ఇస్తామంటే 3500కి ఇస్తా అన్న అని చెప్పిండు. అది కూడా మామూలు రెడ్మీ 7 అనుకుంటా, చిన్న సెల్లు. అది తీసుకొని అక్కడి నుంచి ఇక స్టార్ట్ చేసిన. అంటే అందరు వీడియోలు చూసేది ఫస్ట్. నేను వాళ్ళు చూసి సంబరపడేది. ఏంది అందరి వీడియోలు చూసి నేను సంబరపడేది, ఒకసారి నా వీడియో కూడా చూస్తే ఎవరైనా సంబరపడతారా అని ఫస్ట్ నేను సింగిల్గానే వచ్చి చేసేది. సింగిల్గా వచ్చి చేస్తే ఏమున్నా 1, 2, లాస్ట్కు 10, 20 లైక్ల కన్నా ఎక్కువ రాపోయేది. వ్యూస్ కూడా పెద్దగా పోపోయేది. మా భాగ్యాన్ని ఒకసారి బతిన భాగ్య ఒక్కసారి వచ్చిందంటే నీకు నచ్చితే మళ్ళీ వీడియో తీయి, లేకపోతే తీయకుండా పర్లేదని ఏమన్నా అడిగినాక ఏం చేసిందంటే ఒకటే ఒక వీడియోకి వచ్చింది. అదేంటిది గోంగూర పచ్చడి. ఫస్ట్ ఆ గోంగూర పచ్చడికి వీడియోకి వచ్చిన తర్వాత అది ఒక్క రోజునే దాదాపుగా 1M పోయింది. అంటే 1 మిలియన్ వ్యూస్ దాకా పోయింది. పోయి మంచి మంచి కామెంట్లు వచ్చినాయి. వచ్చిన తర్వాత భాగ్య ఒకసారి చూడు, ఈ కామెంట్ చూడడం ఇవన్నీ కామెంట్లు చూసినాక కొద్దిగా నానింది. అప్పటిదాకా నేను రానంటే రానన్నది, కానీ ఆ కామెంట్ చూసినాక మెల్లగా వచ్చినాక మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో తీసినాం. అది ఇచ్చుకపోయిన అట్టు దాని పేరు. అది తీసిన తర్వాత ఇంకొద్దిగా రీచ్ అయింది. ఇంకొద్దిగా మంచిగా ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు 2 వీడియోలతోటి అచ్చుడు అది ఇది సూపర్ అయింది. మళ్ళీ చూపెట్టిన కామెంట్ చూపెట్టినాక ఇక 3వ రోజు నుంచి ఏమైంది, ఒక వీడియో తయారు చేద్దాం అని పెట్టింది మేడం. నా ఆనందం కోసం వీళ్ళకి వచ్చిన, నా సంబరానికి వచ్చిన, కానీ ఈ పైసల కోసం, ఫేమ్ కోసం నేను రాలేదు మేడం.